पत्नीसुतारया ऋणक्षये क्षयं यापि का तत्र परिवेदना. మీరు నాకు అన్నలు గారు, తండ్రి లాంటి వారు. ఈయన గారు అన్నదానాలకి ఆస్తి మొత్తం కరిమింగిన వెలగపండులాగా అయిపోయింది. రేపటి నుంచి ప్రసాదం ఎలా అన్న పరిస్థితి. మీరు తానీషా ప్రభువు వద్ద పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు. మీ కొలువులో గోపన్నకు కూడా ఏదైనా నౌకరీ? ఈ విషయంలో ఇప్పటికే మేమిద్దరం ఒక నిర్ణయానికి వచ్చేసాం. గోపన్నని మా వెంట గోల్కొండకు తీసుకువెళ్ళి మంచి నౌకరీ ఏదన్నా ఇప్పిస్తాం. ఏం గోపన్న? అలాగే మావయ్య. हैदराबाद. मैं बादशाह नहीं हूँ, भक्त हूँ. मैं जनताओं का राजा नहीं हूँ, उनका सेवक हूँ. माशाअल्लाह. అక్కన్నాజీ, మాదన్నాజీ, మీ మేనల్లుడు గోపన్నను పరిచయం చేస్తానన్నారు. ఎక్కడ? గోపన్న. సలాం వాలేకుం బాద్షా. నువ్వు ప్రజల మనిషివని మీ మేనమామలు చెప్పగా విన్నాం. ఆ ప్రజలు మా పాలన గురించి ఏమనుకుంటున్నారో వినాలని ఆశిస్తున్నాం. జహాపన, మీకు నిప్పులాంటి నిజం చెప్పమంటారా, లేదా మీ మెప్పు కోసం అధికారుల్లా అబద్ధం చెప్పమంటారా? శభాష్, నీ ధైర్యానికి మెచ్చుకుంటున్నాం. నిజమే చెప్పు. ఈ మధ్య మా నేలకొండపల్లి ప్రాంతంలో కరువు వచ్చిందని మీకు తెలిసే ఉంటుంది. తెలుసు. కరువు నివారణకు కావలసిన నిధులు పంపామని నీకు తెలియదా? పంపటంతో బాధ్యత తీరిపోదని ప్రభువులు తెలుసుకోవాలి. క్యా? కొంచెం అర్థమయ్యేలా చెప్తావా? ఒక మంచుగడ్డ తెప్పిస్తే అర్థమయ్యేలా చూపిస్తాను. ఎవరెక్కడ? జహాపన, ఇది మీరు పంపించిన నిధి. దీన్ని మీ చేతుల మీద పక్కన అలాగే. Yeah, it melts. When it comes to the last person, it almost melts. Yeah. Good way to explain, yaar. మీరు పంపిన నిధి అధికారుల చేతులు తడిపి సామాన్య ప్రజలు చేరేలోగా ఇలా అయిపోయింది. వాహ్, శబాష్. మాదన్నాజీ, మీ అల్లుడి గారు మీలాగే సామాన్యుడు కాదు. ఇక ముందు ఇలాంటివి జరగకుండా నిఘా పెడతాం. జహాపన, ఇతనికి ఒక మంచి నౌకరీ ఇప్పించండి. బేగం గారే సెలవిచ్చాకెదురేముంది. మీ గోపన్నను వెంటనే హస్నాబాద్ తహసీల్దార్గా నియమించండి. జహాపన, హస్నాబాద్లో మీ బావుమరిది మటే సాహిబ్ తహసీల్దార్గా ఉన్నారు కదా. అతన్ని గోల్కొండ కారాగారానికి అధికారిగా బదిలీ చేయండి. మీరా పంతుల్ నాకీ ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు రావద్దని చెప్పలే. నీకీ నొక్కవే బుల్బుల్. తబలా మూత ఆగిన తర్వాతనే లోపలికి వచ్చాను జహాపన. క్యా బోల్ బోల్, నీకీ నొక్క. ఇంకా బోలేదేమీ లేదు. కొత్త తహసీల్దార్ గారు వస్తున్నారు. క్యా బోలా? కొత్త తహసీల్దార్? నీ ఆసనం కింద అగ్గి పెట్టబడింది. యల్లా, మాకి కింద మీ బావగారు తానేజే గారు స్వయంగా లేఖ రాసి పంపించారు. క్యా క్యా? తమరి తహసీల్దార్ గిరి తుపుక్కుని గోదాట్లో పడిపోయింది. క్యా రే? ఓం నమః శివాయ. ఓం నమః. ఆ బందిఖానా గోల్కొండ కిలా మే దుబుక్ బోల్ కే గిర్ గయి. క్యా క్యా క్యా? అయ్యో, నీ బుల్బుల్ కింద పడిపోయింది. మేరీ ప్యారీ, మేరీ బుల్బుల్, ఇది పోయింది. నీకే గోల్కొండ కిల్లా రాసిస్తా. చూపిస్తానా తడాకా? వచ్చేవాడు ఎవడైనా సరే పైకి పోయేవాడే. తానీషా కాదు, ఆయన తాత కాదన్నా. ఈ హసనాబాద్ కి తహసీల్దార్ నేనే. అరే పంతుల్, వాడు హెట్టించి వస్తున్నాడో నిఖావేయి. Rivalry started already. ఆహా, వేద మంత్రం కిత్త అచ్చా హై రే భయ్. వేద మంత్రాల కన్నా కొత్త తహసీల్దార్ బహుత్ అచ్చా రే భయ్. చిచి, మనం వచ్చింది వాడిని పొగటానికి కాదు, పొలవటానికి. సందు చూసి ఏ సందులోనో కచక్కని బోల చేస్తా. ఎప్పుడమ్మా నీ గోలవతి నాకు? What are they going to do? తహసీల్దార్ గోపన్న గారు, తహసీల్దార్ గోపన్న గారు, తహసీల్దార్ గోపన్న గారు.
నీ మామల చెంచాగిరితో తహసీల్దార్ అయినావు. నా కుర్చీలో ఎన్ని దినాలు కూర్చుంటావో లెక్క పెట్టుకో. ముందు ప్రజల సమస్యలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టి అన్ని సున్నా చేయడం కోసం మాత్రమే లెక్కలు వేస్తాను. మీలాంటి వాళ్ళను అస్సలు లెక్క చేయను. రేయ్, నీకి లెక్కలేనన్ని సమస్యలు వస్తాయి. నీది బతుకు నిండు సున్నా చేస్తా. ఆగండి. పదవీ విరమణ చేసిన అధికారిని మర్యాదలు చేసి పంపడమే పద్ధతిగా ఉంటుంది. ఇలా కాదు. మర్యాద నీకి నేను చేస్తాను రా, చేసి చూపిస్తా. గోలుకొండకు పోయి చెప్పి నేను గోళ్ళు ఊడగొట్టిస్తా. జహపానా, ఇది మన బగ్గి కాదు, కొత్త తహసీల్దార్ గారిది. ఇప్పుడు మీరు మాజీ మీరు మాజీ 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 అని గుర్ర వెనకెళ్తే ఓ మాట వాడు అన్నది సత్యమే జహాపన. గుర్రాలకి కుక్కల్లా విశ్వాసం ఉండదు. పదవి ఊడిన వాళ్ళని చూస్తే అవి ఎక్కడ పడితే అక్కడ దంతాయి. నన్ను అట్టా తనబట్టే కదా బాయా అని నిట్టా అయ్యాను. నీకి ఏది గోల్మాల్ చేస్తావో నాకి తెల్వా. అతి తొందరలో ఆ గోపన్న గారికి గోరీ కట్టేయాలా. మా బ్రాహ్మణులకి గోరీలు ఉండవు, పిండం పెట్టేటట్టు తేత. ఇవన్నీ లోపల పెట్టండి. అలాగే వెళ్ళి పూజా మందిరం అట్టగేనమ్మా. ఏమండి, లంకంత ఇల్లు ఏం చేసుకుంటావు? ఉండేది ఇద్దరమేగా, ఏమైనా చేసుకోవచ్చు. నేను ఉదయం వెళ్తే ఏ రాత్రికో వస్తాను. ఇంత లంకలో ఈ తహసీల్దారుని గారు ఏం చేస్తారో. శ్రీరాముని కోసం ఎదురు చూసే సీతమ్మల మీకోసం ఎదురు చూస్తూ ఉంటా. Oh my God. स्नेहा को कुछ करेंगे क्या बड़े से घर में? అయ్యా, మా ఊరి దొరగారి ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ప్రభు. అలాగే అలాగే. ఆ దొర గురించి వాకప్ చేస్తాను, తగిన చర్యలు తీసుకుంటాను. మీరు నిశ్చింతగా ఉండండి. She's keeping an eye, spy की तरह. पता नहीं क्या करेंगे यार, टेंशन हो रही है. అయ్యా, మేము ఎట్టా బతకాలయ్యా? బతకొద్దురా. 2 ఏళ్ల నుంచి నా భూమి కౌలు సగం డబ్బులే కడుతున్నావు కదా, చచ్చిపోండిరా బాబు. అట్టగంటే ఎట్టగయ్యా? పోయినేడు కరువు, అంతకుముందు తుఫాను. అర్థం చేసుకోండి అయ్యా, అన్నీ తెలిసినోళ్ళు. తెలిసింది కాబట్టే కిందటేడు కౌలు కింద ఇది పట్టుకుపోతున్నా. అంతకు ముందుటేడు కౌలు కింద మీ అమ్మాయిని మా ఇంట్లో తాకట్టు పెట్టుకుంటున్నా. పైకం కట్టి మీ అమ్మాయిని మీరు తీసుకెళ్ళండి. దాన్ని బడెక్కించండి. ఏమిటి దౌర్జన్యం? తహసీల్దార్ గారు, ఈ ఎదవల బారి నుండి నన్ను మీరే కాపాడాలి. పెదవులెవరో నాకు బాగా తెలుసు. ఎరా దొర, ఈ ఊరి ప్రజలంతా నీ గులాముల, బానిసల, కాళ్లకు సంకెళ్ళేసి వడ్డీకిచ్చి ఆ వడ్డీలకు చక్రవడ్డీ కట్టి కొంప, గోడు, పొలం, పుట్ర అన్ని ఆక్రమించుకుని ఊరిని దోచేసావు కదరా. ఇకపై మీ దొరతనాలకు స్వస్తి, వెట్టి చాకిరీలకు విముక్తి. రైతే రాజు అన్నదే నినాదం, దున్నేవాడిదే భూమి అన్నదే శాసనం. పెత్తందారుల గుత్తాధిపత్యంలో ఉన్న కౌలు భూములన్నీ గ్రామ ప్రజల పేర పక్కా పట్టాలు రాసిస్తాను. తహసీల్దార్ గారికి, తహసీల్దార్ గారికి मुंह को लगता कुछ के साथ रहने की कोशिश कर रहा है, पता नहीं कुछ करने के लिए. इस लड़की को बार बार दिखा रहे हैं यार, क्या करने वाली है ये? ఈ దేవుడికి ఏం తెలీదు ఏంటో. ఏ కమలా, ఏంటి నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? ఈ దేవుడు మరీ ఇదండి. అరే, అన్ని కాలాల్లోనూ పుల్ల మామిడికాయలు కాచేలా చేయొచ్చుగా. ఏ అన్ని కాలాల్లో పుల్ల మామిడికాయ పుల్ల పుల్లగా తినాలనిపిస్తుందా? కమలా కమలా, నాకు నిన్ను ఒకసారి ఎత్తుకోవాలనిపిస్తుంది. ఎందుకంట? నిన్ను ఎత్తుకుంటే నా బిడ్డను ఎత్తుకున్నట్టుగా. वाओ यार, सो फार बहुत ही अच्छा था कि उनकी प्रीवियस लाइफ बिफोर ही रियलाइजेस हिज लाइफ, हिज होल वर्ल्ड इज रामा. उनकी लाइफ जो है, उनकी वाइफ, सब बहुत ही अच्छी तरह से दिखाया गया है. जैसे उनको सेटअप किया गया है, तहसीलदार बना दिया गया है, एंड देर आर लॉट ऑफ स्कीमिंग एंड ट्रिक्स गोइंग ऑन इन द बैकग्राउंड. ही डजंट नो येट.
बहुत सारे दुश्मन पैदा हो रहे हैं इनके लिए, एनिमीज तैयार हो रहे हैं। पता नहीं वो लड़के का क्या है, बार बार दिखा रहे हैं सीरियसली टेंस म्यूजिक के साथ। देखना है कि क्या करने वाले हैं। एंड इसी बीच में उनके वाइफ की प्रेगनेंसी का न्यूज़ भी आया है, विच इज़ वेरी हैप्पी न्यूज़ उनके लिए। विल सी नेक्स्ट पार्ट में। आपको यहाँ तक कैसा लगा वीडियो कमेंट्स में जरूर लिख के भेज दीजिएगा। लाइक शेयर सब्सक्राइब करना मत भूलिएगा। नेक्स्ट पार्ट के लिए जरूर वेट कीजिएगा। फिर मिलते हैं अगले विश में, तब तक के लिए बाय।